తెలంగాణ ఆశాదీపం శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైన సీనియర్ నాయకులందరికీ మరొకసారి జై తెలంగాణ, జై తెలంగాణ. మీ ఉత్సాహం, మీ ఉత్తేజం చూస్తుంటే తప్పకుండా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరొకసారి ముచ్చటగా మూడవసారి బీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నది. అవునా కాదా? బరాబర్ బీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నది. 2016లో ఏ విధంగా అయితే ఒంటి చేత్తో బీఆర్ఎస్ జెండా ఎగరవేశారో కేటీఆర్ గారి నాయకత్వంలో 2023లో ఏ విధంగా అయితే ఎగిరిందో అదే విధంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా ఇదే కేటీఆర్ గారి మార్గదర్శనంలో మీరందరూ కూడా గులాబీ జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఈరోజు మీకు ఒక అద్భుతమైన నాయకత్వం ముషీరాబాద్ నియోజకవర్గంలో ముఠా గోపాల్ గారి రూపంలో, ముఠా జయసింహ గారి రూపంలో ఈరోజు మీకు ఒక అద్భుతమైన నాయకత్వం ఉన్నది. కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో, అదేవిధంగా మరి బీజేపీ నాయకులు వీళ్ళిద్దరూ కలిసి ఒక అక్రమ కూటమిగా ఏర్పడి 14 సంవత్సరాలు వీరోచిత పోరాటం చేసి తెచ్చుకున్న కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణ, దాని తర్వాత 10 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టబడ్డ తెలంగాణ, ఈ తెలంగాణను దోచుకోవాలని, విధ్వంసం చేయాలని, మళ్ళీ ఆంధ్ర పాలకుల చేతుల్లో చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ల చేతుల్లో పెట్టాలని ఏ విధంగా అయితే కుట్ర చేస్తా ఉన్నాడో ఆ కుట్రను ఎదుర్కొనే దమ్ము ఏ పార్టీకి ఉన్నది? 2 చేతులెత్తి చెప్పండి. కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది, కేటీఆర్ గారికే ఉన్నది మిత్రులారా. అందుకొరకే మీరందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడి మళ్ళొకసారి మన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. జిహెచ్ఎంసీ పీఠం మీద మళ్ళీ మన గులాబీ జెండా ఎగరాలని చెప్పి కోరుకుంటూ మరింత చక్కటి అవకాశం ఇచ్చిన మరి ముఠా జయసింహ గారికి, ముఠా గోపాల్ గారికి, స్థానిక నాయకులందరికీ మరొకసారి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్సీ శ్రీ దాసోజు శ్రవణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 2 నిమిషాలన్నా, ఇప్పుడు 2 నిమిషాలు. జై తెలంగాణ. ఒక్కసారి సైలెంట్ గా సోదరులారా, క్రమశిక్షణ ముఖ్యం. ఇది బూత్ లెవెల్ నాయకుల యొక్క సమావేశం. క్రమశిక్షణ అంటే నిశ్శబ్దం. ఒక్కసారి జై తెలంగాణ గట్టిగా గట్టిగా అక్కడిక్కడ మాట్లాడతారు కూడా అనాలా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. దయచేసి దయచేసి ఎవరా గడబడి చేయకుండా నిశ్శబ్దంగా ఉండాలని కోరుతా ఉన్నాను. ముషీరాబాద్ ఉద్యమాల గడ్డ. ఇందిరా పార్కును తమలో ఇముడ్చుకొని అనేక త్యాగాలకు, పోరాటాలకు శ్రీకారం చుట్టి తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటి ఒక పాత్ర గ్రేటర్ హైదరాబాద్ లో పోషించింది ముషీరాబాద్ నియోజకవర్గం. మీ అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగిన తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమంలో అత్యంత అద్భుతమైనటువంటి స్థాయిలో పనిచేసినటువంటి ఒక ముషీరాబాద్ బూత్ స్థాయి నాయకులకు, కార్యకర్తలకు, మాజీ కార్పొరేటర్లకు, కీలక నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం.
ఒక మహత్తరమైనటువంటి ఒక సన్నివేశంలో మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. ఒక పక్కన తెలంగాణ అస్తిత్వం పైన దాడి చేయాలని చెప్పని కుట్రలు చేస్తా ఉన్నారు. మరో పక్కన తాడే కదా అని చెప్పని మెడకేసుకుంటే పామై వచ్చినట్టుగా పనిచేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయక మొత్తానికి తెలంగాణను హైదరాబాద్ ప్రజలను రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వ తీరు. మరో పక్కన ఇవాళ ఆంధ్ర తెలంగాణ అని చెప్పని వైరుధ్యాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే ఒక చిల్లర ప్రయత్నం జరుగుతున్న తరుణంలో బాధ్యత కలిగినటువంటి ఒక ముషీరాబాద్ సైనికులుగా ఈరోజు ముఠా గోపాల్ గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క మీటింగ్ ను మనం పెట్టుకోవడం అయింది. ఈ యొక్క సమావేశం ఉద్దేశం గౌరవనీయులు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మన కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీ రామారావు గారు పూర్తి స్థాయిలో మీకు వివరిస్తారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పని ఏదైతే ఎస్ఐఆర్ కార్యక్రమం ఉందో అదేవిధంగా మనం చేపట్టబోయేటువంటి ఒక పార్టీ సభ్యత్వ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయి వివరణ అందిస్తారు. నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. ఏదైతే క్రమశిక్షణతో ఏదైతే సిద్ధాంత నిబద్ధతతో మనం ఇన్ని రోజులు కొట్లాడుకొచ్చినామో ఒక 2 రోజులు కనుక మనం ఇట్లనే 2 సంవత్సరాలు కనుక మనం ఇట్లనే పోరాడినట్టయితే తప్పనిసరిగా ముషీరాబాద్ టీఆర్ఎస్ జెండా మళ్ళా రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా ఎగురుతుంది. దానికి ముందు మనకు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనమంతా కూడా క్షేత్రస్థాయిలో క్రమశిక్షణతో పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక సోదరుడు జయసింహకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ ఇప్పుడు జై తెలంగాణ మన కేటీఆర్ గారిని ముషీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఠా జయసింహ గారిని మన మెమోతో ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులు మన గౌరవ ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాలన్న గారికి, ఈనాటి ముఖ్య అతిథి మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు తారక